వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. శ్రవణ్ గారు, కొండలరెడ్డికి భూమి కేటాయించలేదని పరిశ్రమల శాఖ మంత్రి అంటాడు. వాళ్ళ పార్టీ ఎంపీనే కేటాయిస్తే తప్పేందంటారు. అసలు కేటాయించలేదా ఏంది అది? కేటాయించింది నిర్ద్వందంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు మీడియా కమిటీ చైర్మన్ ఆయనే కేటాయిస్తే తప్పేంది అన్న తర్వాత కేటాయించలేదు అనేటువంటి ఒక మీమాంస ఉండవలసిన. శ్రీధర్ బాబు గారు ఎందుకు చెప్తున్నారు అట్లా కేటాయించలేదు అని చెప్పి? ఇప్పుడు శ్రీధర్ బాబు గారికి బహుశా నాకు తెలిసి ఏంటంటే, కేటీఆర్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టంగానే అరే నా కొడుకు సరే నా తమ్ముడి మీద ఇట్లా వార్తలు వస్తున్నాయి, నువ్వు ఖండించు అని చెప్పుంటారు. ఆయన ఏం చెప్పిండో ఈయన ఏం విన్నాడో మొత్తానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టే దానికి సంబంధం లేదని చెప్పిండు. కుండ పగిలి కేటీఆర్ గారు చాలా స్పష్టమైన ఆధారాలతో లింక్డ్ఇన్లో ఉన్న ప్రొఫైల్ వివరాలు, తర్వాత అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న వివరాలు, తర్వాత వాళ్ళ ది ఆఫీస్ అడ్రస్ ఆఫ్ ద టెసరాక్ట్ కంపెనీ, అన్ని వివరాలతో ముందుకు తీసుకొచ్చి పెట్టిన తర్వాత కుండ పగిలిన తర్వాత శ్రీధర్ బాబు గారికి ఏం పాపం అర్థమైందో, ఏం సమాచారం వాళ్ళకి ఇచ్చిండ్రో ఇవ్వలేదో ఆయన ముందుకు వచ్చేసి అసలు ఆయన కంపెనీ సంబంధం లేదని ఆయన చెప్పారు. ఆయనకు ఒక మంత్రిగా ఆయనకు సమాచారం ఉన్నట్లేదు ఆయన చెప్పిండ్రు. అంటే చెప్పిన తర్వాత చామల కిరణ్ వచ్చి ఏమన్నాడు, దాన్ని యాక్చువల్గా కొనసాగించాలి పద్ధతి అయితే. నకల్బి అకల్సే మారనా అంటారు, ఆయన కొనసాగించాలి. అది కొనసాగించకుండా ఏం చేసిండు, అవును భయ్ కంపెనీలు పెట్టుకుంటే తప్పేంది, వ్యాపారాలు చేయొద్దా రేవంత్ రెడ్డి కుటుంబం అని చెప్పని ఆయన చెప్పిండు. మరి చామల కిరణ్ నమ్మాలనా, మంత్రి శ్రీధర్ బాబుని నమ్మాలనా, లేకపోతే నగ్నంగా మన కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి సాక్ష్యాలు నమ్మాలనా, ఇది ప్రజలకు వదిలిపెట్టాల్సిన ఒక అంశం. రెండోది ఏంటంటే సార్, ఒక విషయం అన్న, తప్పు చేసేటువంటి వాడు ఎవడన్నా కానీ అన్న, ఎంత పెద్దోడన్నా కానీ తప్పు చేసేటువంటి వాడు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడనా, గ్యారంటీ దొరుకుతాడనా. వాడు అనుకుంటాడు ఏంటంటే నేను పెద్ద మేధావిని, తీస్మార్ ఖాన్ను, నేను చేసే తప్పులు ఎవరికి తెలియవు అని చెప్పని అనుకుంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా. 101% దొరుకుతారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇది నేచర్ కదా. శ్రీధర్ బాబు గారు లేదని చామల కిరణ్ వచ్చి అవునని చెప్పడంలోనే వాళ్ళు ఎంత దోపిడిదారులు, ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా భూములు దొబ్బేస్తున్నారు అనడానికి నిదర్శనం కదా ఇది. ఇందుకేరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది. నిన్న చిట్ చాట్ పేరుతోటి మీడియాను పిలిపించుకొని ఇన్ని రోజులు చిట్ చాట్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేది నిన్న వాళ్ళ పార్టీ నాయకుల మీదనే మాట్లాడిండు. ఏ భాష అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులను తిడుతందుకు మాట్లాడిండో అదే భాషని వాళ్ళ మీద మాట్లాడిన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అవమానంతో తలదించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు ప్రతిపక్ష నాయకుడిని ఆ మాటలు మాట్లాడి తిట్టినప్పుడే వారించి ఉంటే ఈరోజు వాళ్ళ వరకు వచ్చేది కాదు. ఈరోజు వాళ్ళ వరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక బానిస అని తయారైంది, పెద్ద బానిసలుగా తయారైంది. అలా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏమన్నాడండి, పెద్ద కానిస్టేబుల్ అన్నాడా? ముఖ్యమంత్రి కాకముందే పెద్ద కానిస్టేబుల్ ఆయన ఏంది లెక్క అని చెప్పని అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే మొత్తము దుర్గం చెరువు దగ్గర ఒక దుకాణమే ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేయించిండు, సునీల్ కనుగోలుని అడ్డం పెట్టుకొని. కానీ దురదృష్టం ఏంటి అని అంటే, వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినప్పటికీ కూడా వాళ్ళు ఒక బానిసలం, మేము పెద్ద బానిసలం అని చెప్పని సరెండర్ అయిపోయి ఆయన దగ్గర వాళ్ళు పనిచేస్తున్న ఒక పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏంటంటే బేసికలీ ఒక ఇంటాలరెంట్ పర్సనాలిటీ, ఒక హై ఇంటాలరెన్స్ ఆయనకు. ఆయన ఏమనుకుంటాడంటే, నేను పెద్ద మేధావిని, నాకు తెలిసింది ఎవరిని తెలియదు, నేను చేసే ఏదైనా అది కరెక్ట్, తప్పైనా ఒప్పైనా దొంగతనమైనా లంగతనమైనా అందరూ మెచ్చుకోవాలి తప్ప దాన్ని తప్పు అని చెప్పని అనొద్దు అనేటువంటి ఒక ఆధిపత్య అహంకారం ఉన్నటువంటి ఒక ఫ్యూడలిస్ట్ హిట్లర్. అందుకే అంటాడు, నేను హిట్లర్ నేను ఎవడని చెప్పుకుంటాడు అన్న. హిట్లర్ మనస్తత్వం ఉన్నోడు కూడా చెప్పుకోడు. ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే, నేను నియంత్రణ, నేను చెప్పేది అందరు వినాలా అని చెప్పని. కానీ డెమోక్రసీ సచ్ ఎ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించే అధికారం ఇచ్చింది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. ఆ ప్రశ్నించేటప్పటికీ వాళ్ళ తట్టుకోలేక ఇవాళ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు, తట్టుకోలేక సొంత పార్టీ వాళ్ళని తిడతాడు. ఇవాళ గమ్మత్ ఏంటంటే, నిన్నటిదాకా ఎంజాయ్ చేసిండ్రు, కేసీఆర్ గారిని తిడుతుంటే ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారిని తిడుతున్నాడని వార్తలు వస్తున్నాయి, ఇంకా అందరిని తిడుతున్నాడని వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు తట్టుకోలేకుండా పరిస్థితి. వాస్తవానికి ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి పట్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రిడామినెంట్
ట్రెడిషనల్ కాంగ్రెస్ మెన్ కావచ్చు, లేకపోతే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఒక తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. వీడు కూడా ఆయన నిన్న ఇలా బయటకు వెళ్ళి వచ్చిండు, మమ్మల్ని ఇట్లా ఒక పాలన మంచిగా చేసి ఏ రకం పేరు తీసుకొస్తే మంచిదే కదా. ఇవాళ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు. దోపిడీకి పాల్పడటంతో పాటు అస్తవ్యస్తమైన పరిపాలన అందిస్తూ ఉన్నాడు. పరిపాలన పైన పట్టు లేదు, క్యాబినెట్లో సయోధ్య సాధించలేడు, రెవెన్యూస్ను జనరేట్ చేయలేడు. దానికి తోడుగా సందట్లో సడేమియగాల లెక్క మొత్తం కుటుంబ సభ్యులంతా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, వేల కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఒక దోపిడీకి పాల్పడుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వితిన్ ద కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే ప్రజల నుంచి రావచ్చు, ప్రతిపక్ష పార్టీకి అయితే తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. వాళ్ళేదో నివేదికలు పంపిస్తున్నారు ఢిల్లీకి అవన్నీ అంటున్నారు, కానీ మళ్ళీ అందుకే వారానికోసారి లేకపోతే 10 రోజులకోసారి నేనైతే అన్న నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, నేను నేచర్ అనేది ఒకటి ఉంటుందన్న, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఎవడైనా సరే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడతాడో తప్పనిసరిగా ప్రకృతి ప్రకోపానికి బలి కాక తప్పదు. అది ఎవడైనా కానీ ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్. ఫండమెంటల్గా నేను నమ్మి నీ కోటేసిన, ప్రజాపాలన అంటే నీ కోటేసిన, 6 గ్యారంటీలు అంటే నేను నీ కోటేసిన, డిక్లరేషన్లు అంటే నీ కోటేసిన, 420 వాగ్దానాలు అంటే నీ కోటేసిన, గతం కంటే నేను గొప్ప పరిపాలన ఇస్తా అంటే నేను నీ కోటేసిన. ఓటేసినటువంటి ఒక నా నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా నువ్వు విచ్చలవిడిగా ఒక పిచ్చ పరిపాలన కొనసాగిస్తూ విచ్చలవిడి దోపిడీ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ శాపం ప్రజల నుండి వచ్చేటువంటిది పాలక వర్గాలకు తగ్గుతుంది. అది రేవంత్ రెడ్డి అయినా ఇంకోడైనా సరే తప్పనిసరిగా అది పని చూపెడుతుంది. మీరు అనుకుంటున్నారు కదా ఇలా అడుగుతలేరని చెప్పని, మీరు చూడరు ఎట్లా లేస్తారో కాంగ్రెస్ పార్టీ ఎట్లా లేస్తారో, ఎట్లా గల్లలు బట్టి ఆయన నిలదీసే రోజు వస్తుందో. ఇవాళ నడిచిన రోజు నడుస్తుంది. పోలీసు వాళ్ళు చుట్టూ పోలీసు వాళ్ళు ఉండి సెక్యూరిటీ ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి నడిచిన రోజు నడుస్తుంది. ద డే ఒక్కళ్ళు గలమెత్తే 100 మంది గలమెత్తారు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజల పక్షాన తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరంగా ప్రశ్నిస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో ఒక దురదృష్టకరమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు, కేటీఆర్ గారి యొక్క నాయకత్వం మేరకు, హరీష్ రావు గారి యొక్క ఆలోచన మేరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. ఇంకా కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఈ దోపిడీ వ్యవస్థను, అది కొండలరెడ్డి దోపిడైనా సరే, తిరుపతి రెడ్డి దోపిడైనా సరే, రేవంత్ రెడ్డి దోపిడైనా సరే, ఆయన అల్లుడు దోపిడైనా సరే, బామ్మర్ది దోపిడైనా సరే, ఎవరి దోపిడిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పనిసరిగా అందరినీ ప్రజల కోర్టులో, ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. మనందరికంటే ముఖ్యం పైన పరమాత్మ ఉన్నది, ప్రకృతి ఉన్నది. అది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి భరతం పడుతుందని నేను నమ్ముతున్నాను.